हेलो पॉडकास्ट लवर्स, वेलकम टू स्लैंट टीवी। अन्यों चिंगुया और तो कुछ सयो, आप सब ठीक हो ना? और मानियो ಎಲ್ಲರಿಗೂ వణకం, యు ఆర్ లిజనింగ్ టు ద పాడ్కాస్ట్ బై డార్జిలింగ్ దుర్గా. ఇదేంటి ఇంత యూనిక్ గా వెల్కమ్ చెప్పావు, ఈ కాన్ఫిడెన్స్ నీకెక్కడి నుంచి వచ్చింది అని అడగాలనుకుంటున్నారా? ఈ కాన్ఫిడెన్స్ నాకు ఒక పర్సన్ తన స్టోరీ షేర్ చేసినాక వచ్చింది. ఆ స్టోరీ విన్నప్పటి నుంచి యూనిక్నెస్ స్టార్టింగ్లో యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా పోను పోను తప్పకుండా యాక్సెప్ట్ చేస్తారనే నమ్మకం నాకు కలిగింది. మరి ఆ స్టోరీ ఇప్పుడు మీకోసం. తన పేరు భార్గవ్ ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు తన మ్యూజికల్ కెరీర్ని స్టార్ట్ చేశాడు. అది 6 ఇయర్స్ బ్యాక్ హాబీగా స్టార్ట్ చేసిన ఆ మ్యూజిక్ మెల్లగా ఇంట్రెస్ట్ పెరిగి ప్యాషన్గా మారింది. ఆ ప్యాషన్ తనని అందరి ముందు పాడేలా చేసింది. అలా పాడుతూ ఉన్న తనకి నేనెందుకు సోషల్ మీడియాలో అకౌంట్ క్రియేట్ చేసి పాడకూడదు అనే ఆలోచన కలిగి ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ క్రియేట్ చేసి పాడటం మొదలుపెట్టాడు. డిఫరెంట్ లాంగ్వేజెస్ సాంగ్స్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో రీమేక్ చేస్తూ ఓన్ లిరిక్స్తో అలాగే డిఫరెంట్ పర్స్పెక్టివ్స్తో పాడడం మొదలుపెట్టాడు. పాడి పోస్ట్ చేస్తూ ఉండగా 1.2K ఫాలోవర్స్ కూడా వచ్చారు. అలా 1-3 ఇయర్స్ కంటిన్యూస్ పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. బట్ ఫాలోవర్స్ అండ్ వ్యూస్ స్టాండర్డ్ అయిపోవడంతో తను నిరాశ చెందాడు. అక్కడి నుంచి తను ఏం జరిగింది అని ఆలోచించడం మొదలుపెట్టి హీ థాట్ ఆఫ్ గివింగ్ అ బ్రేక్. అక్కడ బ్రేక్ ఇచ్చి కెరియర్పై ఫోకస్ చేశాడు. నేర్చుకోవడం మొదలుపెట్టాడు. అలా నేర్చుకుంటూ ఉండగా మళ్ళీ 1 ఇయర్ బ్యాక్ సేమ్ సాంగ్స్ పోస్ట్ చేయడం మొదలుపెట్టాడు. బట్ వ్యూస్ ఇంక్రీజ్ అవ్వకపోవడంతో తను ఒక స్టోరీ పెట్టాడు ఆ 1.2K సపోర్టర్స్కి. ఐ వాంట్ టు గివ్ అప్ ఎవ్రీథింగ్ అండ్ జస్ట్ రీస్టార్ట్ ఎవ్రీథింగ్. ఇలా పోస్ట్ పెట్టిన తనకి ఆన్సర్ వస్తుందనుకుంటే కన్ఫ్యూజ్డ్ రిప్లైస్ వచ్చాయి. కొంతమంది సపోర్ట్ చేశారు, కొంతమంది అబ్జెక్ట్ చేశారు. ఇలా వచ్చిన రిప్లైస్ని చూసి తను కూడా కన్ఫ్యూజ్ స్టేట్లోకి వెళ్ళిపోయాడు, ఒక డైలమాలోకి వెళ్ళిపోయాడు అనుకోండి. అలా వెళ్ళిపోయిన తనకి మార్చ్ 2024 ఆన్సర్గా మారింది. మార్చ్ 2024 స్టార్టింగ్ వీక్లో అదే ఆలోచిస్తూ షిరిడి వెళ్ళాడు. తనకి నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, అంటే గివ్ అప్ అని. బట్ అక్కడ షిరిడీలో ఉన్న పాజిటివ్ వైబ్స్ ఏమో కానీ తనకి ఆ నెగిటివ్ సప్రెస్ అయి అసలు కాజ్ ఏంటి అని వెతకడం మొదలుపెట్టాడు. అలా తను ఇన్స్టాని స్క్రోల్ చేస్తూ ఉండగా తనకి కాజ్ తెలిసింది. తన వీడియోస్లో వీడియో క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ అస్సలు బాగోలేదు, తనకే నచ్చలేదు. తనే సాటిస్ఫై కానప్పుడు చూసేవాళ్ళు, సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎలా నచ్చుతుంది అని ఆలోచించడం మొదలుపెట్టాడు. హీ స్టార్టెడ్ టు రీకరెక్ట్ హిమ్సెల్ఫ్ అండ్ రీస్టార్ట్ మ్యూజిక్ అగైన్. అలా తను మార్చ్ 7th 2024 కోర్ అనే సాంగ్ని చోర్ పర్స్పెక్టివ్లో పాడి రీస్టార్ట్ చేశాడు తన మ్యూజికల్ కెరియర్ని. అలా రీస్టార్ట్ చేస్తూ ఉండగా దానికి వ్యూస్ మెల్లగా పెరుగుతూ వచ్చాయి, సపోర్ట్ పెరుగుతూ ఉంది. అలా పెరుగుతూ తగ్గుతూ న్యూట్రల్గా సపోర్ట్ రావడం మొదలైంది. దాని తర్వాత తను అడిగా అనే సాంగ్ ఫ్రమ్ హాయ్ నాన్నని డిఫరెంట్ పర్స్పెక్టివ్, అంటే ఇన్ ఇంగ్లీష్ వి సే సారీ బట్ ఇన్ తెలుగు వి సే అంటూ ఆ సాంగ్ పాడి తను పోస్ట్ చేశాడు. ఇలా డిఫరెంట్ పర్స్పెక్టివ్లో పాడుతూ ఉండగా దానికి కూడా సపోర్ట్ బాగానే వచ్చింది. ఆ తర్వాత క్వాబ్ అనే సాంగ్ ని రిలీజ్ చేశాడు. ఆ క్వాబ్ అనే సాంగ్ కి ఒరిజినల్ సింగర్ తన సపోర్ట్ ని కామెంట్స్ రూపంలో తెలియజేశారు. అక్కడి నుంచి తన హోప్ పెరుగుతూ వచ్చింది. అలా తను డిఫరెంట్ సాంగ్స్ని పోస్ట్ చేయడం, సపోర్ట్ రావడం, తగ్గడం, ఇంక్రీజ్ అవ్వడం, డిక్రీజ్ అవ్వడం ఇలా అవుతూ ఉండగా తను ఏప్రిల్ 17th కొరియన్ సాంగ్ అయిన స్టే విత్ మీ సాంగ్ ఫ్రమ్ గోబ్లిన్ని ఒరిజినల్ వర్షన్లో రిలీజ్ చేశాడు. ఆ తర్వాత సపోర్ట్ దానికి కూడా సేమ్ న్యూట్రల్గా రావడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఏప్రిల్ 20th తను రిలీజ్ చేసిన సాంగ్కి సపోర్ట్ వస్తుందా లేదా అని, ఎందుకంటే తను రిలీజ్ చేసింది ఒరిజినల్ సాంగ్లో ఒరిజినల్ పాడి కాదు. హీ స్టార్టెడ్ రీమేకింగ్ ద సాంగ్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజ్. లైఫ్ కోసం సాంగ్ BTS సాంగ్ని తను తెలుగులో పాడితే ఎలా ఉంటుంది అనే వర్షన్ రిలీజ్ చేశాడు. రిలీజ్ చేసిన వెంటనే పోస్ట్ చేసినాక క్లోజ్ చేసేసాడు, ఏం జరుగుతుందో ఏమో అనే భయంతో.
పోస్ట్ చేసినా మనకి చూడాలనే ఉంటుంది కదా. ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం, ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం, అలా చేస్తూ 2 o'clockకి మళ్ళీ ఓపెన్ చేశాడు. దట్ ఈస్ 2 AM of 21st April. ఓపెన్ చేసినాక తను షాక్ అయ్యాడు. 5K వ్యూస్ ఫర్ ద ఫస్ట్ టైం, వావ్ అనుకుని మళ్ళీ క్లోజ్ చేశాడు. మళ్ళీ 2:30కి ఓపెన్ చేశాడు, మళ్ళీ క్లోజ్ చేశాడు. మెల్లగా వ్యూస్ తగ్గడంతో ఓకే మళ్ళీ నెక్స్ట్ పోస్ట్కి మంచిగా పాడి పెడదామని చెప్పి క్లోజ్ చేసి పడుకున్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ 11 o'clockకి మార్నింగ్ ఓపెన్ చేసి చూస్తే 100 కామెంట్స్, 100 likes. షాక్. అది కూడా నార్మల్ అనుకొని వదిలేశాడు. బట్ 22nd April was a shock because 1.5 million వ్యూస్. అన్ని వ్యూస్ వచ్చాయి, మోర్ లైక్స్, మోర్ కామెంట్స్, మోర్ సపోర్ట్. ఎంతమంది ఎన్నో సజెషన్స్, ఈ సాంగ్ కూడా రీమేక్ చేయండి, ఈ సాంగ్ కూడా తెలుగు వర్షన్, ఈ సాంగ్ హిందీ వర్షన్ కూడా చేయండి అనుకుంటూ డిఫరెంట్ పీపుల్ ఆర్ సపోర్టింగ్ హిమ్. హీ స్టార్టెడ్ గెటింగ్ హ్యాపీనెస్ అండ్ హోప్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ మెనీ పీపుల్. అలా వస్తూ ఉండగా నెక్స్ట్ లైఫ్ గోస్ ఆన్ సాంగ్ తర్వాత స్టే విత్ మీ సాంగ్ ఎందుకు తెలుగు వర్షన్ ఉండకూడదని ఆ సాంగ్ కూడా తెలుగు వర్షన్లో పోస్ట్ చేశాడు. బట్ హీ వాజ్ స్కార్డ్. యాక్సెప్ట్ చేస్తారా చేయరా అదే క్వశ్చన్ మార్క్తో చైనా వద్దా అని ఆలోచిస్తూనే హీ థాట్ గివింగ్ అన్ యారో. అంతే, వెంటనే పోస్ట్ చేసి క్లోజ్ చేసేసాడు. 6 hours తర్వాత ఓపెన్ చేసి చూస్తే హీ వాజ్ ఇన్ షాక్, రియల్లీ షాక్. బికాస్ ఆ పోస్ట్కి వచ్చిన సపోర్ట్ వీర లెవెల్. లైఫ్ గోస్ ఆన్, లైఫ్ మూవ్స్ ఆన్ అని చెప్తూ ఉంటే స్టే విత్ మీ, మ్యూజిక్ ఆల్వేస్ స్టే విత్ యూ అన్నట్టుగా కామెంట్స్ ఇచ్చింది. మెనీ పీపుల్ వర్ వెరీ హ్యాపీ టు లిజన్ తెలుగు వర్షన్ ఆఫ్ స్టే విత్ మీ. ఎంతోమంది ట్రై చేస్తూ ఉంటారు, బట్ ఈ వర్షన్ విన్నాక ఆ సపోర్ట్తో తను అప్పుడు అనుకున్నాడు ఐ షుడ్ నెవర్ గివ్ అప్, అట్లీస్ట్ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళ కోసమైనా నేను పాడాలి అని ఫిక్స్ అయిపోయాడు. ఆ తర్వాత నుంచి గివ్ అప్ అనే మాటకి గివ్ అప్ చేశాడు. హోప్తో పెరుగుతూ వచ్చాడు. యు నో హీ పోస్టెడ్ అ హిందీ వర్షన్ ఆఫ్ లైఫ్ గోస్ ఆన్ టు by followers request. Like an echo in the forest, खुद से पहले प्यार कर लो, खुद के जी लो, खुद को बोलो. And తనకి ఇప్పుడు 11K ఫాలోవర్స్. కంగ్రాట్స్ భార్గవ్ ఫర్ రీచింగ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్. మెల్లగా నువ్వు కంప్లీట్ సక్సెస్ని రీచ్ అవుతావని తప్పకుండా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ స్టోరీ విత్ అస్. దీని నుంచి నేనేం నేర్చుకున్నానో తెలుసా? నెవర్ గివ్ అప్ అనే మాట నేర్చుకున్నాను. అలాగే నెవర్ చేంజ్ ద గోల్ బట్ చేంజ్ ద పాత్ ఆఫ్ యువర్ గోల్, అదే నేను నేర్చుకున్నా. దట్స్ ఆల్ ఫర్ టుడే.